సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగుతుంది. దేశ విదేశాల నుంచి అనేక మంది ఔత్సాహికులు వచ్చి పతంగులు ఎగరేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? మీద పడతా ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే పెద్ద దయ్యంలాగా వచ్చేసి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. రకరకాల పతంగులు ఎగిరేస్తున్నారు. వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గాలి వచ్చే సమయంలో మాత్రమే ఎగిరేస్తున్నారు. ఇప్పుడు ఆకాశం అంతా కనువింద అయిపోయింది, మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది. ఈసారి ఇది కెమెరాల్లో కూడా బంధించి చూపించలేని విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మజానే వేరుంటుంది, అంత అద్భుతంగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చినట్టుగా ఫ్లయర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యూఆర్ ఫ్రమ్? I'm from Kerala. Okay, what is your theme of kite? My kites are always the folklore art of India. So we have brought Theyyam from Kerala. Theyyam? Yeah. Dayama? Theyyam. Theyyam. Okay. Theyyam is actually an folklore art form which actually performs at the Malabar region as a corrupted version of God. So we have bold color. The red in which you are seeing, it actually found, but the wind is a little lesser. We need, for the giant kites, we need the good wind. So we are trying that. I hope that we get a good wind and we will have a best international performance out here in Telangana. Right. అంటే వీళ్ళు మంచి గాలి వచ్చినప్పుడు ఎగిరేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆయన బుట్ట తెలుసుకొని ఉన్నాడు. వీనని చూద్దాం. ఇక్కడ భలే ఉంది ఈయన జుట్టు అని చూడొచ్చు. యు ఆర్ ఫ్రమ్ ఎక్కడ? Sorry? You are from? I'm from Italy. Italy. Italy నుంచి వచ్చిరా? Okay, Italy, Rome. Yeah. Rome నుంచి. Wow, what is kite? How it is kite festival here? This is great. I have been here 3 times in Hyderabad. Hyderabad. That's be careful. Be careful 3 times with the light. Yeah. Okay. This is my 3rd time here. Okay, ఇది చాలా బరువు ఉంది. You can feel the line. Feel the line. It's strong. It's very strong. Very strong. Yeah. Okay, what is the theme of your kite? What is the theme? Avita kite. Avita kite. Avita kite. Yeah. Okay, Avita, your favorite? Avita is from France. Okay, I'm help them because my kite bag didn't arrive yet from the airport. My bag was lost. Okay. Wow. What is facilities here? Sorry? Hello, how it is facilities here? I don't understand. Sorry. Facilities here, kite festival facilities ఎలా ఉన్నాయి? Yeah. How it is facilities here? Good. Good. You mean yeah. Okay, what is this? This is a head that comes from between Brazil and Colombia. Colombia. Yeah. ఇది Yeah. ఓకే చూడొచ్చు. నాకు అంటే వీళ్ళంతా వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఇక భాష హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. చూడొచ్చు ఆయన వాళ్ళ కల్చర్ని కనిపించేటట్టు చూడొచ్చు. వాళ్ళ ఫెస్టివల్స్ కూడా వాళ్ళ ఆ కల్చర్ని కూడా చూపించేటట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హౌ ఇట్ ఈస్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ మేడం? Sorry, speak Italy. 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 Okay, you are from Italy. Italy. Okay, how it is festival, kite festival? No English. No English. No. Only you know only Italy. Okay. You madam? You are from? From France. France. Yeah. Okay. How it is kite festival? Incredible. Really nice. Incredible India. Very nice. Yes, very Okay, nice. what is your theme of kite? We are Team Awita. Yeah, Your the kite team. Mantare. Excuse me. చూడొచ్చు ఆమె ఎలా ఆడుతుంది, ఎట్లా ఆడుతుందో. కైట్తో పాటు ఆమె కూడా పోతుందా ఏమనిపిస్తుంది. అట్లా ఉంది ఇక్కడ. చూస్తే వాళ్ళిద్దరు చూడు ఎంత కష్టపడుతున్నారో. గాలి వచ్చినప్పుడు వీళ్ళు మాత్రం ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ తిండిని కూడా పట్టించుకోరు. ఇక్కడ వెంటనే వాళ్ళు తిన్నట్టు పల్లెలు కూడా ఆడ ప్లేట్లు కూడా ఆడ పడేసి వచ్చేసి గ్రౌండ్లోకి వస్తున్నారు. అంటే అంత 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 డెడికేటెడ్గా ఉంటారు అన్నట్టు. ఎందుకంటే కైట్ ఫెస్టివల్లో గాలి వస్తే వాళ్ళకి ఏమో సంతోషం. ఇప్పుడు గాలి వస్తుంది కాబట్టి అందరు కూడా ఎగిరేస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు ప్రతిదీ కూడా చాలా వీళ్ళు మనం అనుకుంటాం కానీ చాలా బరువు ఉంటుంది. పైకి ఎగరమంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి చాలా టెక్నిక్ తోటి ఎగిరేస్తుంటారు. దాంతోపాటు చాలా ఎనర్జీ కూడా పెడతారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కైట్ ఫెస్టివల్. చాలా బాగుంది, కనువిందు చేస్తుంది. అద్భుతంగా ఉన్నాయి. వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. యు ఆర్ ఫ్రమ్? I'm from Sri Lanka. Sri Lanka. Yes. How it is kite festival? Very interesting. I like today because we have good wind today to fly kites, and I enjoy kite flying with other international kite flyers. Okay. What is the facilities here? Amenities and facilities? We live in Plaza Hotel, and
food is really interesting. I think food is something where I enjoy very much, and the culture. We have beautiful cultural festival here, and also I see the city is getting cleaner and greener. That is the main difference I see, because this is the fifth time I'm participating in Hyderabad Kite Festival, this Telangana Kite Festival. I see a lot of things are growing up, building up, and a lot of trees are coming. So I'm so happy that the city is becoming more greener and cleaner. Are you participated last time? Yes, I participated in the last time. Last time not came here. Last time I came here, and this time the city is beautifuler than the last time. Okay, your kite is only small. Yes. Chota. This is what Sri Lankan kites. We don't have a balloon kites in Sri Lanka. Okay. We have. I think it's more in most of the Asian countries. Balloon kites are these inflatable kites are kind of an European concept. Okay. So we represent Sri Lankan identity. We call as Heritage Kite Sri Lanka. నైస్ థ్యాంక్ యూ. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ కల్చర్ని ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉన్నాయి కైట్ ఫెస్టివల్ ఇక్కడ? సూపర్ బాగుంది. ఎట్లా ఏర్పాటు చేసారు, ఏంటి బాగుందా? మేము కూడా టూరిజం వల్ల కండక్ట్ చేస్తాం లేదా. వెరీ నైస్, సూపర్. అన్ని ఏర్పాట్లు వివిధ దేశాల నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇది. అందరూ చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. చాలా దేశాల నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఫెస్టివల్? బాగుంది, సూపర్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే థ్యాంక్ యూ. ఓకే నైస్ చూడొచ్చు పతంగుల పండగ కొనసాగుతుంది. వీళ్ళ టీం చూస్తుంటే బాగుంది, వీళ్ళ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మేడం ప్లీజ్ కమ్ హియర్. ఓకే సార్, హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్ ప్లీజ్? How it is kite festival? Kite festival is very good, very nice, zordar, dhamakedar, mazedar. Okay. Enjoying the kite festival, relishing it and having a good time. Okay. Amenities and facilities are adbhutam. Amenities, facilities are good, Okay. very good, enjoyable, and I hope to see this festival again Okay. next year. What are doing every? Sorry? What is your job here? I told you I am an actor. You are asking me again and again. ఓకే యు ఆర్ చూడొచ్చు, వాళ్ళు చూడొచ్చు ఎట్లా ఉరుతున్నారు చూడొచ్చు. అద్భుతంగా ఆకాశం మొత్తం వాళ్ళని లేపుకొని పోతాయా కైట్స్ ఏమన్నా అన్నట్టు ఉందని కూడా చెప్పొచ్చు. చాలా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చూస్తుంటే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళ అద్భుతం చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మేడం ఓకే, హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్? ఓకే, ఎందుకంటే అవి వైర్ కూడా వన్స్ అగైన్ యూ సే హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్? ये बड़ा अच्छा लग रहा है बिकॉज ये कॉम्बिनेशन ऑफ दो काइट्स का बनाया गोरिल्ला और उसका एक साथ कॉम्बिनेशन है. तो आप पकड़ के देखो आपको कितना जोर लगता है. ओके, तो आप भी पकड़ के देखना. ओके, व्हाट इज द थीम ऑफ दैट काइट्स? थीम देखो, जो भी काइट्स उड़ा रहे हैं उसमें कलर्स हैं. तो कलर्स अपने आप में थीम ही होता है कि लाइफ में आपके कलर्स होने चाहिए, आपको जिंदगी में राइज करना चाहिए. तो ये अपने आप में एक मैसेज है. ओके, यू आर फ्रॉम पंजाब. ओके, पंजाब थीम काइट्स इज फ्लाइंग हियर. एक्चुअली जो पंजाब का थीम है, पंजाब में वैसे भी इस टाइम पे 4 दिन से काइट फेस्टिवल चल रहा है. वहाँ पे मकर संक्रांति है, आज हैप्पी लोहड़ी भी है. तो मीन्स जो पंजाब है वो अपने आप में भी एक काइट का कॉम्बिनेशन ही है. तो 4 दिन तक वो फेस्टिवल चलता है वहाँ पे. ओके हाँ. ओके, 4 दिन में फेस्टिवल का. ओके राइट. आते जैसे लोहड़ी मकर संक्रांति होगी हाँ. और कल संडे था, तो अब Okay. तो कंटिन्यूटी में वहाँ पे काइट फेस्टिवल चल रहा है. ओके, यू नो संक्रांति एंड भोगी. या ओके, जो लोहड़ी है वो हमारा खुद का कल्चर है ना, हमारे पंजाब का कल्चर है. और मकर संक्रांति जो मागी का, उसमें हम डिशेस बनाते हैं डिफरेंट पंजाब की, साग बनाते हैं. क्रॉप फेस्टिवल. हाँ, सो मीन्स हमारे पंजाब का ही ये फेस्टिवल है एक तरह से. ఓకే यस ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. जी, हाँ जी. ఓకే సూపర్. అట్లా చాలా బాగుందని చెప్తున్నారు వీళ్ళు. అద్భుతంగా ఉంది, ఆకాశం మొత్తం కనువిందు చేస్తుంది. రంగురంగుల పతంగులతోటి ఆకాశం అంతా అసలు అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో, జింకానా గ్రౌండ్లో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతుంటుంది. ఇది ఈ విధంగా చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు కూడా చూసి తెగ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళని చిన్నపిల్లలను కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఎగిరేస్తుంటారు. గాలి వచ్చే సమయంలో బాగా ఎగురుతాయి. గాలి రాని సమయంలో వీళ్ళంతా కాసేపు సేద తీరుతారు, ఆ తర్వాత ఎగిరేస్తారని చెప్పుకోవచ్చు. ఈ పక్కన ఇటు కూడా చూడొచ్చు, రంగురంగులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళ ఏరియాకి సంబంధించినట్టుగా థీములు ఉంటాయి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అర్థం ఉంటుంది, ఆ కైట్స్లో అర్థం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా ఇటు సైడు
ఫుడ్ ఫెస్టివల్ కూడా పెడుతున్నారు. అంటే ఇవాళ సాయంత్రం కల్లా అవి ఏర్పాట్లు చేస్తారు. ఈ పక్కనేమో కైట్ ఫెస్టివల్, ఆ పక్కనేమో ఫుడ్ ఫెస్టివల్. అంటే మంచిగా అక్కడ ఇక్కడ కైట్స్ చూసుకుంటా అక్కడ తింటుంటే ఆ ఎంజాయ్, ఆ మజా వేరుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా కొనసాగుతుంది కైట్ ఫెస్టివల్. రకరకాల కైట్స్, రకరకాల పతంగులు మొత్తం ఎగురుతున్నాయి గాల్లో. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగుతుంది. దేశ విదేశాల నుంచి అనేక మంది ఔత్సాహికులు వచ్చి పతంగులు ఎగరేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అక్కడ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మీరు కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జనరల్గా ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కోడి పందాలు, గొబ్బెమ్మలు, దాంతోపాటు హరిదాసుల కీర్తనలు, దాంతోపాటు గంగిరెద్దుల విన్యాసాలు ఇవన్నీ ఎంత బాగుంటాయో ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదులో కైట్ ఫెస్టివల్ అంతా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఆకాశం అంతా రంగులమయం అయిపోయింది. చూడు, ఇది ఒడిశా అట. ఒడిశా ఇండియాస్ బెస్ట్ కెప్ట్ స్క్రిప్ట్ ఏదో ఉంది సంథింగ్. అంటే ఇట్లా ఈ విధంగా చూడొచ్చు రంగురంగులు. అది ఇది మలయాళం కావచ్చు ఆ కైటు. అట్లా చూపించండి కెమెరామెన్ గారు. మలయాళం కైట వాళ్ళ కల్చర్ని చూపిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రాంతం, రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ని, వాళ్ళ పండగల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ దేవతల్ని, వాళ్ళ సంబంధించినట్టుగా విధంగా చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ గుజరాతీ కైటు అక్కడ ఉన్నది చూడండి. అది గుజరాతీ కైటు. ఇంతకుముందు అతను చెప్పిండు గుజరాత్లో వాళ్ళ ఆ ఏరియాలో ఉన్నట్టుగా లోకల్ గాడుకు సంబంధించి అంటే స్థానికంగా ఉన్న దేవత ఆ ఫోటోతో ఆ కైట్ తయారు చేసినట్టు చెప్తున్నారు. అట్లా వాళ్ళ కల్చర్ని శ్రీలంక వాళ్ళు శ్రీలంకకు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు కొంతమంది, వివిధ జర్మనీ నుంచి వచ్చారు, వివిధ దేశాల నుంచి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యు ఆర్ ఫ్రమ్? मेरा नाम है पवन सोलंकी। मैं हूँ काइट कंसल्टेंट तेलंगाना टूरिज्म। ये जितने भी काइट फ्लायर्स आए हैं उसका मैनेजमेंट मेरे पास है, ग्राउंड मैनेजमेंट मेरे पास है। करीबन 100 काइट फ्लायर्स ऑल ओवर द वर्ल्ड इंक्लूडिंग नेशनल काइट फ्लायर्स जो आज आए हैं, बड़ी बड़ी काइट्स लेके आए हैं। और आज हमारा ओपनिंग बहुत अच्छा हुआ है तो सभी में खुशी है। और इतने बड़े पतंग लेके आए हैं, साथ में स्वीट फेस्टिवल है, कल्चरल प्रोग्राम्स है। तो 3 दिन इतना बड़ा फेस्टिवल होने वाला है, सबको नई नई काइट दिखेगी। और अभी हवा भी अच्छा है तो हमारा ओपनिंग बहुत अच्छा हुआ है। तो मैं तेलंगाना की जनता को बोलूँगा आप आइए सिकंदराबाद परेड ग्राउंड और काइट फेस्टिवल, कल्चरल फेस्टिवल एंड स्वीट फेस्टिवल का मजा उठाइए। ओके, व्हाट इज योर थीम ऑफ काइट? सर, what is your theme? this is Odisha. Odisha? Yeah, You are from Odisha? Yeah, no, I am from Bangalore. నేను బెంగళూరు నుంచి వచ్చినాను నేను. ఈడ ఈ తెలంగాణ ఈడ ఈ వాతావరణము, ఈ జనాలు, ఈ కైట్స్, ఎస్పెషల్లీ మీ ప్రెస్ వాళ్ళు ఇంట్రెస్ట్ నిండా ఖుషిగా ఉంది. ఎలాంటే మాకి ఏమేమేం కైట్స్ ఉండొచ్చు అయితే చూపించేది మీరే ప్రెస్ వాళ్ళు. మీ ప్రెస్ వాళ్ళు ఇక్కడ చూస్తాను నిండా సపోర్ట్ చేస్తాండారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫస్ట్ డే ఇనాగ్రేషన్ నిండా బాగుంది. వింగ్స్ విండో అంతా ఎంజాయ్ చేస్తాడు. సో మెనీ కైట్స్, టోటలీ మోర్ దెన్ 80 to 100 పీపుల్స్ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చిండారు. బాగా ఖుషి అయింది. మీరు మాకంతా ఇంత సపోర్ట్ చేస్తారు. రోజే బాగుందా? ఫస్ట్ క్లాస్ ఉంది. ఇంగును ఈవినింగ్ ఎల్ఈడి కైట్స్ ఉంది. అదంతా అత్యద్భుతం ఉంది. ఎస్పెషల్లీ ఒడిశా టీంలో అంతా మంచిది కైట్స్ ఉంది, ఎల్ఈడి కైట్స్. ఎస్పెషల్లీ మా పాజీ ఉండారు కదా, पाजी ऐसा देखो, ओके हमारा कैप्टन है, यही कैप्टन ओल एंड सोल, यही कैप्टन है टोटली टीम का। टोटली एलईडी किट्स ये मास्टर है, एलईडी किट्स का मास्टर है। చాలా బాగుంది. తెలంగాణ ఈ వాతావరణము ఈడ జన స్పందించారు. నిజంగా నిండా ఖుషి అయిపోయింది. దానికే చెప్తున్నాను కదా మా టీంలో ఒడిశా కెప్టెన్ వాళ్ళు ఎస్పెషల్లీ ఎల్ఈడి కైట్స్ అంతా నిండా బాగుంది. ఒకసారి ఆకాశం చూపించండి కెమెరామెన్ గారు, మీరు మాట్లాడుతుంటారు ఎంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఇవంతా లిఫ్టర్స్, ట్రైబల్ లైట్స్, రే ఫిష్ అంబిట్కా ఇట్లంతా ఇవంతా లిఫ్టర్స్. ఇవంతా అది రే ఫిష్, అది లిఫ్టర్స్, ట్రైబల్ లైట్ ఇట్లా అదంతా ఒకటి బాక్సర్ తర అది లిఫ్టర్స్, అది రే ఫిష్ ఇట్లా అది బాక్సర్ తర అది అదొకటి గొరిలా టీమ్ లో అది గొరిలా బాక్సర్ తర ఒకసారి ఉంది అట్లా. ఇది లిఫ్టర్ సార్, ఇది లిఫ్టర్ తర. ఇదేంత లిఫ్టర్ అంతే వేరే కైట్స్ ని జొత్లా పిడుచుకుపోతుంది. ఇది వేరే కైట్స్ ని చూడండి ఇట్లా ఉంది చూడండి ఇడంతా ఇట్లా కైట్స్ ని పిడుచుకుపోయే దానికే లిఫ్టర్ బేసిక్. అదే అందరూ అంతా కైట్ ని ఎడుచుకుని పోతుంది పైన. కైట్లు కూడా ఉన్నాయి,
ఓ అంతా జాయింట్ కైట్స్ ఉంటుంది, జాయింట్ కైట్స్, రే కైట్స్, ఇట్లంతా ఉంది. అమ్మటగా స్టంట్ కైట్స్ అంతా ఉంది, ట్రెడిషనల్ కైట్స్ ఉంది, ఇట్లంతా ఉంది సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ కైట్ ఫెస్టివల్ చూస్తుంటే ఆ అద్భుతమే వేరుంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా గుడ్ థీమ్ ఉంది. వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ యువర్ కైట్? Indonesia, Bali. Indonesia. Okay, you are from Bali. From Bali. Yeah. What is the theme of your kite? What is your theme? The name? Theme. Kite theme. Bali Kite Team. Bali kite theme. Yes. Okay. చెప్పండి. You are from? Hi, I'm from Karnataka. Welcome. కర్ణాటక నుంచి. Okay, ఎట్లా ఉన్నది ఇక్కడ కైట్ ఫెస్టివల్? No, you speak to me in Okay, English. What is how it is kite festival here? Wonderful. We are all enjoying it. We are having fun. Okay. Thank you. రైట్ ఒకసారి ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించేట ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చూడొచ్చు ఎట్లా పరుగులు ఎడుతున్నారు, వీళ్ళకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క కైట్ చూస్తుంటే ఒక్కొక్కరు వివిధ దేశాల నుంచి వచ్చి ఎగిరేసేట వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంతర్జాతీయ పతంగుల పండగ కాబట్టి వీడు చూస్తుంది కూడా వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. యు ఆర్ ఫ్రమ్? Please, over there. ఓకే, యు ఆర్ ఫ్రమ్ Australia. ఆస్ట్రేలియా? Yeah. ఓకే, వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? There's a team of two, my husband and I, Ricky and Joe, and we're from Melbourne, Australia. We've been flying kites for about 35 years, travelled all around the world. At the moment we're flying two of our new creations, which is Bluey and Bingo, which is a popular children's TV show. Okay, are you participated many times kite festival? Sorry? How many times participated in kite festival? Oh, hundreds. We've been to Hyderabad for the second time, and we've been around Gujarat about 7 or 8 times. ఓకే, రైట్. అంటే ఇది చూడొచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి కూడా ఒక్కసారి లుక్ చూద్దాం. కెమెరామెన్ మన చూపిస్తున్నారు, అద్భుతంగా చూపిస్తున్నారు. చాలా బాగుంది కైట్ ఫెస్టివల్. గాలి వస్తుంది, మంచిగా ఎగురుతున్నాయి. వీటిని చూస్తేందుకు కూడా జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు వివిధ దేశాల నుంచి వచ్చేసి కైట్స్ ఎగిరేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనడు పట్టి బాగా ఎగిరేస్తుండు. ఒకసారి ఇటు చూపించండి కెమెరామెన్ గారు, ఇటు చూపించండి ఒకసారి. No. Okay, you are from? I'm from Canada. Canada. Yeah. Okay, what is this? These are handles, and you got to know how to use them, or you'll be all over the sky. You have to have some training on how to fly a kite like this. Okay. What is your theme of kite? Kite theme? It's a it's a 4-line kite. I made by myself. Yeah. Okay. What is your facilities here? Amenities and facilities? I'm sorry, what's that? How it is facilities and amenities here? I like coming to Hyderabad. It's great. ఓన్లీ తను ఈ విధంగా ఎగిరేస్తున్నారు. జస్ట్ వెయిట్. మనకు కైట్ కూడా ఎట్లేడు నా పట్టి, అంటే ఎగిరేస్తా అంటే ఒప్పుకోవట్లేడు. జస్ట్ ఇట్లా వెయిట్. ఓకే, నువ్వు ఎగిరేలేమంటున్నాడు ఆయన. ఈ విధంగా చూద్దాం. ఇది చూడొచ్చు. ఇక్కడ కూడా ఇది ఏందో ఈ కైటు ఇక్కడ కూడా ఎగిరేస్తున్నారు వీళ్ళు. చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఇక్కడ పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చినట్టుగా ఈ పాప కూడా ఎట్లుంది నాన్న కైట్ ఫెస్టివల్? ఎట్లుంది? బాగుందా కైట్ ఫెస్టివల్? ఎట్లున్నది? బాగుంది. ఏ కైట్ బాగుంది? అట్లా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చూస్తూ ఈ విధంగా గ్రౌండ్ అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యు ఆర్ ఫ్రమ్? Vietnam. Vietnam. సార్ ఇది Vietnam, yeah. యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? Vietnam. అభిదావ్. Vietnam, yeah. Okay. Yeah. What is your theme of kite? Yeah. This is a pilot, so we are going to fly this one, ray kite. Yeah, this ray kite. అట్లా వీళ్ళకు అంటే భాష కూడా మన జనరల్గా వాళ్ళది ఇంగ్లీష్, హిందీ, కొంతమందికి ఇంగ్లీష్ కూడా రానట్టు పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? ఎట్లా ఉంది అక్కడ? Hindi. How it is kite festival here? Like it's a very good festival right now, and we are enjoying here like fabulously. And we are like from IHM Hyderabad College. So like they like send us to help and assist the like other country members, and we are really enjoying right now. Okay, your theme kite festival? So like we are the like person like helping them. They are the main persons. ఓకే, అంటే ఇట్లా చూడొచ్చు. ఒక్కొక్కరు గ్రౌండ్లలో పరుగులు పెడుతూ ఈ విధంగా చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ దేశాల నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన ఒక కైట్ ఎగిరేస్తున్నాడు. చాలా సింపుల్గా ఉంది కైట్. చూద్దాం ఏందో వీళ్ళ కైట్ ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? Ukraine. యునైటెడ్ కింగ్డమ్. Ukraine. ఉక్రెయిన్. ఓకే.
ఉక్రెయిన్కు ఒక పక్క రష్యా మధ్యలో యుద్ధం సుమారు 3 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఆ ఉక్రెయిన్ మధ్యలో రష్యా మధ్యలో ఉక్రెయిన్ మధ్యలో ఆయన వచ్చి మంచిగా బిందాస్గా మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మంచిగా కైట్ ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? Alex Cat Kite team. Alex Cat Kite. Alex. Team. What is Alex? My name Alex. Oh, your name Alex. Yeah. That name? Roma. Huh? Roma. Roma mean? Yes. Roma mean? Man. Yes. Okay. ఇది ఉక్రెయిన్ That's my కైట్ ఇది. ఈ ఉక్రెయిన్ కైట్ ఈ విధంగా ఎగిరేస్తున్నారు. ఇట్లా చూడొచ్చు, చాలా ఇది కొద్దిగా సింపుల్గా ఉంది. ఓ ఆయన అసలు చూడొచ్చు, చాలా బాగుంది. ఓకే, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఆల్సో గోయింగ్ ఆన్ ఇన్ యువర్ కంట్రీ? Yeah, it's still going, but I'm happy to be here. Okay. And far away from. Where are you living? I'm living in Thailand. Yes. ఓకే, ఈయన ఉక్రెయిన్ ఆయన కాకపోతే థాయిలాండ్లో నివసిస్తున్నాడు. థాయిలాండ్లో జాబ్ చేసుకుంటా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. హౌ మెనీ టైమ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ కైట్ ఫెస్టివల్స్? In Hyderabad, this is first time. In other cities in India, many times. Okay. Almost every year. How it is here? The wind? How it is facilities, amenities? Yeah. It's very nice. Nice to be here. Very enjoy. Yes. ఓకే, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన కైట్ తోటి ఈయన ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా వీళ్ళు ప్రాణం వదిలిపెడతారు కానీ కైట్స్ వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. దాంతో ఇక్కడ మంచిగా మజా ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది కైట్స్ ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఎందుకంటే ఇది అంతర్జాతీయ పతంగుల పండుగ కాబట్టి ఆకాశంగా చూపించండి మీరు కెమెరామెన్ గారు, ఎందుకంటే జనాలు చూడాలి. ఆకాశం మొత్తం కనువిందు జరుగుతుంది. చాలా బాగున్నాయి, రంగురంగుల పతంగులు ఎగురుతున్నాయి. ఈ పతంగుల పండుగ దీంతో ఉల్లాసభరితంగా కొనసాగుతుంది. గుజరాత్లో, భారతదేశంలో గుజరాత్లో, ఆ తర్వాత జింకానా గ్రౌండ్లోనే ఎక్కువ జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో బాగా జరుగుతుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా బాగుంది. ఎట్లా ఉన్నాయి మేడం ఇక్కడ కైట్ ఫెస్టివల్? ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? हेलो, आप बोलो। यू आर फ्रॉम? ఎక్కడ నుంచి? हिंदी वाला हिंदी बोलो हिंदी। हिंदी में ले। हाँ। राष्ट्र का राष्ट्र? नागपुर से ना, नागपुर से। नागपुर से? हाँ। महाराष्ट्र में? हाँ, महाराष्ट्र में, ऑरेंज सिटी। ओके, व्हाट इज योर टीम काइट इज? वेयर इज योर काइट? काइट? कहाँ है काइट? नीचे गिर गई अभी। नीचे है? हाँ, नीचे गिर गई। दूसरी उधर चालू है, दूसरी उधर उड़ रही है। ఓకే, దూసరా ఉందా? ఓకే, రైట్. అది ఇక్కడ జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్ తోటి. ఇది కూడా చూద్దాం. ఓహో, ఇది సూపర్ ఉంది. ఏంటిది? వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? Black kites are there. I will told you Hindi. యు ఆర్ ఫ్రమ్? Ahmedabad. అహ్మదాబాద్. ఓకే, గుజరాత్. Gujarati. ఓకే, గుజరాతీ. ఓకే, వాట్ ఇస్ ద థీమ్? వండర్ఫుల్ కైట్. ఓకే, అది వీళ్ళ కైట్ చూద్దాం. ఇదేదో గబిలం లెక్క ఉంది. ఇది గమ్మత్తుగా ఉంది. మంచిగా, అమ్మో, ఇది గుంజుతుంటే మనల్నే గుంజుకోబోయేటట్టుంది. అంత గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కైట్ ఉంది. ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడించేట్టుగా ప్రయత్నం చేద్దాం. వీళ్ళు స్పైడర్ మ్యాన్ కైట్ ఎగిరేస్తున్నారు. చాలా బాగుంది. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ వచ్చేట్టుగా కైట్స్ ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? From Poland Kite Club, Butterfly Kite Club. This is my husband. Okay, what is kite? How it is kite festival here? How it is? Enjoy. What's your opinion about this kite festival? Okay. This is my second time. Second time? Yeah, I'm very happy. Thank you for the invitation. I very like fly kites in India from friends. Okay. ఎట్లా ఉంది ఇక్కడ కైట్ ఫెస్టివల్? ఎక్కడ ఉంది? ఇక్కడ కైట్ ఫెస్టివల్ బాగుంది కాబట్టి ఇది చాలా ఇయర్స్ తో నడుస్తుంది పరేడ్ గ్రౌండ్స్ లో. వీళ్ళు మొత్తం పోలాండ్ తో వచ్చారు, వాళ్ళేమో ఇండోనేషియా నుంచి వచ్చారు. బాగా నడుస్తుంది ఇక్కడ కైట్ ఫెస్టివల్. 3 days ఉంటుంది, 13, 14, 15. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు పోలాండ్, ఇండోనేషియా. అర్థం ఏందన్నట్టు కైట్ ఫెస్టివల్? కైట్ అర్థం థీమ్ కైట్, వీళ్ళ కైట్ థీమ్ అర్థం అంటే మీనింగ్ ఆఫ్ కైట్ అంటే కైట్ ఫ్లై మంచిగా బాగా చేయడం. ఓకే, అంటే దాన్ని ఏ రూపంలో తయారు చేశారు?
ఓకే రైట్, అంటే ఇది స్పైడర్ మ్యాన్ రూపంలో ఉందని చెప్పుకోవచ్చు అంతే కదా? స్పైడర్ మ్యాన్ రూపంలో ఉంది. ఇవన్నీ పోలాండ్ కంట్రీ రిప్రజెంట్ చేస్తుంది. ఏదా? అది పోలాండ్ ఓకే, ఆ పైన ఉన్నది. ఓకే, పోలాండ్ జంట కట్టిరా ఎస్. రెండింటికి. ఓకే రైట్, అంటే ఇది చూడొచ్చు పోలాండ్ కైట్, అది ఆ వెనకాల ఉన్నది ఇదేమో స్పైడర్ మ్యాన్ కంట్రీ. ఈ విధంగా చూడొచ్చు రంగురంగుల పతంగులంతా గాల్లోకి ఎగరేస్తున్నారు. చాలా దేశాల నుంచి వచ్చారు చూడొచ్చు. వాళ్ళు ఒక్కొక్క దేశం నుంచి వచ్చేసి ఈ విధంగా కైట్ ఫెస్టివల్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. అంతర్జాతీయ పతంగుల పండుగ కాబట్టి వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా కొనసాగుతుంది ఈ కైట్ ఫెస్టివల్. వరలక్ష్మి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కైట్స్ ఫెస్టివల్ చూడొచ్చు, పక్కన ఫుడ్ ఫెస్టివల్ ఉంది, అది కూడా మంచిగా టేస్ట్ చేసి చూడొచ్చు. బాగుంటుంది, పండగ సంబరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జింకానా గ్రౌండ్లో మొత్తం కలర్ఫుల్ పతంగులతోటి బాగుందని చెప్పుకోవచ్చు. ఓటు వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.